ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో కొన్ని సమయాల్లో మనసు చాలా అలసిపోతుంది. ఎవరికీ చెప్పలేని భయం, ఎవరూ అర్థం చేసుకోలేని పరిస్థితి, మనుషుల మధ్యలో ఉన్నా మనసులో ఒంటరిగా అనిపించే క్షణాలు. అలాంటి సమయంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 61:3. నీవు నాకు ఆశ్రయముగా నుంటిని, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ వాక్యంలో దావీదు ఒక్క మాట స్పష్టంగా చెబుతున్నాడు: దేవా, నీవే నా ఆశ్రయం. అతని చుట్టూ సమస్యలున్నాయి, శత్రువులున్నారు, భయాలున్నాయి. కాని అతను ఒకటి గ్రహించాడు: మనుషులు ఆశ్రయం కాకపోయినా దేవుడు ఖచ్చితంగా ఆశ్రయం. నీ జీవితం ఏ పరిస్థితిలో ఉన్నా నీకు ఒక సురక్షితమైన స్థలం ఉంది. అది దేవుడి సన్నిధి. ఈ వాక్యంలో ఇంకో గొప్ప సత్యం ఉంది: శత్రువుల ఎదుట నీవు బలమైన కోటగా నుంటివి. గమనించండి, దేవుడు మన శత్రువులను వెంటనే తొలగించకపోవచ్చు, కాని వారి ఎదుట మనలను కాపాడతారు. నీమీద మాటలు రావచ్చు, నీమీద ఆరోపణలు రావచ్చు, నీకు అన్యాయం జరగవచ్చు, కాని దేవుడు నీకు బలమైన కోటగా నిలుస్తారు. కోట అంటే ఎవరూ లోపలికి రాలేరు, ఎవరూ నిన్ను తాకలేరు, ఎవరూ నిన్ను నాశనం చెయ్యలేరు. దేవుడు నీ చుట్టూ రక్షణగా నిలబడ్డారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ఎవరో ఒకరు భయంతో ఉన్నారు. నీకు చెబుతున్నాను, నీవు ఒంటరిగా లేవు. నీవు దేవుడి ఆశ్రయంలో ఉన్నావు. నీ శత్రువుల కన్నా నీ దేవుడు గొప్పవాడు. నీ బలహీనతలో ఆయన బలమైన కోట, నీ కన్నీళ్లలో ఆయన రక్షణ. ఈరోజు దేవుని సన్నిధిలో మనము ఒక్క మాట చెప్పుదాం: ప్రభువా, నీవే నా ఆశ్రయం, నీవే నా బలమైన కోట. భయపడుతున్న ప్రతి హృదయానికి ఈరోజు శాంతి కలుగునుగాక. బాధలో ఉన్నవారికి ఆదరణ కలుగునుగాక. దేవుడు నీకు బలమైన కోటగా ఎప్పటికీ ఉండుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.